లక్ష్మి, ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము నోచుకుంటున్నాడు. నిన్ను వాయినం తీసుకోవడానికి రమ్మన్నాడు. ఒక్కలేదు. అలాగేనమ్మా. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా? పంపదీసి వాడి పుట్టలోకి లాగటం లేదు కదా? అదే అదేం లేదు. బాబులో చదువుకుంటున్నారా? అబ్బా, ఇంకెన్సీపీ టెస్టులు అవతల నాకు పేకాడికి టైం అవుతుంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దెబ్బకొట్టేస్తాను. ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్, అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు, నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా. ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళం మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులో ఉందే. అమ్మా, త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. వస్తున్నానన్నయ్య. బావగారు, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా, అయ్యో. అయ్యో, ఏమైందనే? నొప్పి వస్తుంది. పొత్తి గడప నొప్పి వస్తుంది బాబు. పొత్తి గడప నొప్పి వస్తుందండి. అయ్యో అయ్యో అయ్యో. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎందుకలా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. అక్కడ నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏమయ్యా, వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. ఈ పోటీలు పడట్లేదు. మా అన్నయ్యకి పొత్తు కడుపులో నొప్పండి. మెరుగలు తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో 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 అయ్యో. ఆనందం ఆనందం, ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. కుర్చీ నొప్పులు. కుర్చీ నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు. వేడి పుట్టి నొప్పులు ఎలా వచ్చాయి? మరదల గారు నెల తప్పలేదు. తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఇక్కడ అంటే ఇదేదో. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది. నాకు నొప్పులు రావడం లేదు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఈడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను. అయ్యో అయ్యో అనే త్వరగా రండి, అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. పురుడొచ్చేసింది, మగబిడ్డ. కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలుండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి, అలా కాల్ చేసుకోకండి. అసలే బాలింతగాండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర అడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది రంకు? చెప్పు. ఏమండి, అలా తన్నకండి. అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళారు. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే అంతేనండి. ఆ బలహీన చడల్లో సరళ నన్ను లొంగ తీసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి
లొంగిపోతావు అన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను ఏమండి ఏమండి నేను పాపిష్టి వాడండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కల్తీ వెధవా. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా కన్నుమూస్తాను, కానీ మీరు మాత్రం తాకండి. అయ్యో ఏమండి 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 ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా? ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. మినపట్లేదు లేదా అప్పుడే పడమంటే నువ్వు వస్తావు ఏం కలగానే ఉంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పడరా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పమంటావా? కాశీ మందులు కలిసి చెప్పమంటావా? నువ్వు తినేది ఏంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఆ ఇడ్లీ ఉప్మా చపాతీ. ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? పట్టించి తలస్నానం చేసుకుంటా, నీకెందుకు తీసురావా? ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు? రే ఇస్తాను నీకు చిన్న జలక్ పట్రా చెప్తా. ఈడవ్వ ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? చిదంబరం చిదంబరం ఏంటి ఆంబోతులు అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్టు అడిగితే పిండి లేదన్నావు. అవును. దిబ్బరొట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దెబ్బ రొట్టె. నేను బిల్లి ఉన్నాను. నీకు దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? అవును. చట్నీకి డబ్బు. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును, నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే, పెళ్లి. పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. పీకేగల అప్పులేదు చెప్పలేదు, లోపలికి వెళ్ళి పప్పు రూపో పేమ కాలే తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించేసింది. వడుందా? ఇంట్లో చెప్పొచ్చావా? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడిగారు? వాడా. ఒక్క నిమిషం వస్తా. ఇంకేనా కావాలా? వద్దు. ఇవాళ మన హోటల్లో వడవేలేదుగా, మరి వడెక్కడిది? నిన్న ఎలకబోలో వడపెట్టాను, అదే ఇది. మరి ఎలక? అది వాసన చూడగానే చచ్చిపోయింది. ఓహో, చూసారా గురువు గారు, మీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నాం. థాంక్స్ అయ్యా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమో. సుబ్బారాయుడు బాగున్నావా? ఎప్పుడొచ్చా? మీ ఆవిడని కబరాన్ని పంపించావా? మీ అమ్మాయిని కబరాన్ని పంపించావా? ఓకే, నేను కలుస్తానులే. మీకేం కావాలి సార్? రాత్రి పడుకున్నాడు, అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. పొత్తిగా మనశ్శాంతి ఎక్కడ పోతుంది. పొద్దున్నే పేపర్ మీద వచ్చేసాడు. పోస్తాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా? మొదలెట్టావు. ఏమండి రాజన్ గారు, మీరు చెప్పండి. ఈడి నా పోలికని ఇది, దాని పోలికని నేను రోజు కొడలేనండి.
ఎంతకీ ఎవరి పోలికో మీరు చెప్పండి. నేను చెప్పండి అదేంటి చెప్తే కొంపలు ఎందుకో సుమ్మా సుమ్మా పిల్లవాంటి కదా అడే సుమ్మా రప్పా. ఇదిగో భాగ్యం గారు, ఆ భక్త ప్రహ్లాద క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయ్యా, పట్టుకోవా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయ్యా. నేనేం మాట్లాడండి బాబు, నాకు అర్జెంట్గా పని ఉంది, నేను వస్తాను. అబ్బా సైకిల్ అలా జారేసేలా రావయ్యా, నిన్ను మాట్లాడగాలి. వద్దండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇదిగో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి. అది కాదండి. రావయ్యా. ఏం లేదయ్యా, మా ఎదో లేడు, ఈడే మా చంటోడు. ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను, నాయని మా భాగ్యం, ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం అనుకో. తీరా పెద్ద మనిషి లేడు, అదే ఆ అరువోడు. ఆయన అడిగితే ఫ్రెష్ నోట్తో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వైనా చెప్పవయ్యా. నన్ను 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 మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. పోలికి చెప్పమంటే ఇబ్బంది అంటాడేమిటండి విడ్డూరం, చెప్పోయా. వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్. నా పేరు ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం, కాబట్టి నీ పేరు నా పేరు కలిసేలా పెడదాం. మీరు అపార్థం చేసుకోవాలంటే చెప్తానండి. భాగ్యం గారు మీరు కూడా అబ్బా చెప్పవయ్యా. అబే ఏం లేదండి, మీ బాచిగాడు మీ పోలిక కాదు. మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు. మరి ఎవరి పోలిక? ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి? కర్మ, ఆ రాజన్ పోలిక. ఏంటి అన్నావు? కట్టేది సచ్చినోడా. ఆటో లేనట్టున్నాడు. ఆటో కావాలా? మరి నాకు ఇచ్చేస్తే నీకో. సొంత ఆటో కదలే కానీ మ్యాటర్ అంటే చెప్పు. షాక్ అబ్జర్వర్స్ బాగా పనిచేస్తున్నాయా? బాగా పనిచేస్తున్నాయా? ఇంటికి అడగాల. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆటో ఎక్కడే ఉంచుకో. కావాలంటే మీటర్ రన్ చేసుకో. సైడ్ కర్టెన్స్ ఉన్నాయి కదా. సైడ్ కట్టాలంటే ఫ్రంట్ కూడా కట్టిన ఉంది. అబ్బో, ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నావు? ఏమీ లేదు, నాతో పాటు కొంచెంసేపు మా ఫ్రెండ్ స్టే చేస్తారు. స్టే చేయమను. వారికి స్మోకింగ్ పడదు, కొంచెం అలాగే వెళ్ళి కానిస్తే. అలాగే. తొందర లేదో పెట్టి కాల్చుకురండి. ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఫీల్ అవుతాయండి. సరసమా? గొద్దు మార్చావా? సరసాలాడు కూడా నా ఆటో ఇంద్ర పార్క్ అనుకుంటున్నావా? బాబు మీటర్ మీద 100% ఎక్స్ట్రా ఇస్తాను. మరి నాకు నీకు కూడా ఇస్తానే. ఎక్స్ట్రా ఇచ్చి పని ఈ ప్లేస్ ఎందుకంటే ఎందుకంటే బెటర్ ప్లేస్ ఉంది. ఫుల్ డబుల్ బెడ్ ఎఫెక్ట్. ఓకేనా? డబుల్ బెడ్ అంటే నువ్వు కూడా ఉంటావా? అది చెండాల టేస్ట్ కదా. ఫోన్లే దీన్ని బతికించావు. వెళ్దామా? వచ్చండి మరి. చాలా బాగుందయ్యా. ఫ్యాను, ఫోను, మల్లెపూలు, ఇన్ని సదుపాయాలు బండి ఎక్కడ పెట్టావయ్యా? మీ రక్షణ కోసమే సార్. రక్షణ కోసం అంటే అదేదో వాడదా? చచ్చా ఈ మధ్యన ఫెయిల్ అవుతున్నాయంట్లే. ఓహో, కొంచెం ఏసీ ఉంటే బాగుండు పని. ఏసీ ఏంటంటే ఏసీపీ కూడా రెడీ. డోర్ వేసే. అలాగే గట్టిగా వేసేస్తారులే. ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను కాదు, వాళ్ళు చేస్తున్నారు. తప్ప మేకప్ చెరిగిపోతుందని బాధపడలేదు కదా? అదేం లేదు. మా కజిన్ సిస్టర్ సార్. కాదండి, పెద్ద ట్రాన్సిస్టర్ అది. వీడింత మాట అన్నాక మనం ఇక్కడ ఉండటం బాగుండదు కజిన్. మనం ఏ జూ పార్క్ పోయి మాట్లాడుతున్నారు. ఎరా పోలీస్ జీప్ నే కప్లింగ్ మీద దడ్దడికి వాడుకుంటున్నావా? దాంట్లో కునుకు తీయడానికి మేము భయపడుతూ ఉంటాం. దోమలు ఉన్నాయండి. నన్ను వదిలేడు, కావాలంటే దాని శుభ్రంగా ఈ జంతికలు సున్నుండలు తినేసి ఒక డ్రింక్ తాగేమనుకో సౌండ్ లేకుండా. ఇంకా నయ్యం నిజాలు కలుపుకుండా మాట్లాడడం లేదు. అలా కూడా మాట్లాడచ్చు. 1965 లో ఇంకా ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడుకోండి. సౌండ్ లేకుండా మాట్లాడండి. ఏంటి సౌండ్ లేకుండా అంటారేంటి? పంపతీసిన పెళ్లిలో సౌండ్ వస్తుంది కదా అని బ్యాండ్ మేళం కూడా లేకుండా చేస్తారా ఏంటి? మావయ్య చెప్పండి, అమ్మాయికి మీరేం చేస్తారు? పెళ్లి చేయిస్తాం. అబ్బా అది కాదండి, అమ్మాయికి మీరు ఏమి ఇస్తారో చెప్పండి. సుప్రభాతం గారు కదా?
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఇడ్లీలు ఈశ్వరరావు అండి. ఇక నుంచి మీ వీధిలో ఎవరో హోటల్కి వెళ్ళక్కలొద్దండి. పొద్దున్నే ఏడేది ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను. హోమ్ డెలివరీ అనమాట అండి. సార్ నాకు చిన్న డౌట్, అగరబత్తి కట్ చేసి పెట్టారేంటి సార్? ఏదన్నా మొక్కుబడా? మొక్కుబడి కాదయ్యా, పొదుపు. పొదుపా? భక్తిలోనా? భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా. అది ఇక్కడ పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు. ఏంటి సార్ ఆకలిస్తుందా? ఎందుకైతే 4 ఇడ్లీలు లాగించండి సార్, ఆకలి ఎగిరిపోతే. ఇప్పుడు 4 ఇడ్లీలు అంటే పర్మనెంట్ కాకలేదా? ఎందుకైందండి మధ్యాహ్నాలు కరకలాడిపోతే. మరి ఆ మాత్రానికి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టం దీనికయ్యా. ఒకేసారి మధ్యాహ్నం తింటాలే. అయ్యి బాబోయ్, భక్తిలోనే అనుకున్నాను, భక్తిలో కూడా కక్కుర్తాను అనమాట. కక్కుర్తి కాదయ్యా, బడ్జెట్ 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 అండి. సరే నువ్వు పద, నీ ఆఫీస్కి వెళ్ళాలి. తలుపులు మూసుకుంటా. పద పద పదవయ్య, ఆకలితో పాటు చట్నీ గుమ్మగుమ్మలాడిపోతాం. టెంప్టింగ్ అయిపోతున్నాయా బాబు. నా వల్ల కాదు. ఒక్కసారండి. అయ్యో ఏమండి, ఆగండి. మూడు వచ్చేస్తుందండి. ప్లీజ్ ఒక్కసారండి. నేను ఆగలేకపోతున్నానండి. నువ్వేనా చెప్పరా ప్లీజ్. చెప్పరా దేవుడు చెప్పరా, అయ్యో నాకు మూడు వచ్చేస్తుందండి. అయ్యో 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 అయ్యో. ఏమండి 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 అయ్యో ఒక్కసారండి. ఏమిటి అసహ్యంగా? అసహ్యం ఉంది, రోజు ఉండేదేగా. నాకు మూడు వచ్చేసింది, ఆయన గోపిక లేదంటున్నారు. నువ్వేనా చెప్పవే, నువ్వేనా చెప్పవే. మీరేం కంగారు పడకండి. అమ్మగారు పుస్తకాలు రాసే రచయిత్రండి. అమ్మగారికి మూడు వచ్చేసినప్పుడు నోటితో టపా టపా చెప్పుపోతుంటే అయ్యగారు చకా రాసేయాలండి. ఇంతకీ ఈయనెవరు? మన మేడ మీద గదిలో అద్దెకి దిగుతున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చూసే ఒప్పుకున్నారా? దానికే ఉందండి, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వండర్ఫుల్ గా ఉంటాను. ఈవిడే మా అక్క నాగమణి. అదేం పరిచయం చేయడం. ఆంధ్రుల అభిమాన వాణి, నవతరం నవల రాణి. ఇంకా ఏ నవల అవలేదు వాణి. ఇక నా పరిచయం. నా పేరు సుబేదార్ సుబ్బైలింగం ద గ్రేట్, మిలిటరీ రిటర్న్డ్. మిలిటరీలో తమరు ఏం చేసేవారు? వంట పని అని తేలిగ్గా తీసిపారేకు. మిలిటరీలో తుపాకీ బుచ్చుకుని యుద్ధం చేసేవాడే కాదు, గరిటె బుచ్చుకుని వంట చేసేవాడు కూడా వీరుడి కింద లెక్క. అంటే సిప్పుల్లో బాత్రూములు దుడిసేవాడు కూడా మన ఊరు వచ్చినప్పుడు పారణ రిటర్న్ అని చెప్తాడు కదండి. అలాగా. నోర్మై, నువ్వు వెళ్ళి కాఫీలు ఏర్పాటు చేయి. అసలు ఎడం కన్నా అద్దం పగిలిపోవడంతో కత్తి కనపట్లే గానీ బెండకాయ బాగా కనిపిస్తోంది. హాయ్ డాడ్. హాయ్. పంజాబీ సిక్కులా టర్బన్ డాడ్. ఇది ఆ సిక్కు కాదమ్మా, వేరే సిక్కు. ఐ సీ. కర్మ కర్మ. Anybody wants pizza? No thanks. Okay. Up and down. Roads are in the. ఏమిట్రా ఈ కర్మ? ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోకమైపోతాం. అంతే మరి. వంట వరపు పనివాళ్ళ చేద్దామంటే మడి ఆచారం చదువుతాం. అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు. నాన్న దానికి మాత్రం 100 చేతులు ఉన్నాయా? ఓ పక్కన బిజినెస్, ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం. ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్. మంగళ షాప్ కాదు నాన్న, బ్యూటీ పార్లర్. రాయ్, మరుగుదొడ్డుని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా అది అదే. నాన్న ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది. బిన్నా ఇంకోసారి ఇలా వాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను. టేక్ కేర్. సారీ మేడం. ఇట్స్ ఓకే, గో. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు. ఇట్స్ ఓవర్. ఎస్ మేడం. మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను? వావ్. ఇప్పుడు మీకు 34 ఇయర్స్ ఉంటే ఎవ్వరూ నమ్మరు. జస్ట్ 2022 లా అనిపిస్తున్నారు. ఇంకొక 2 ఏళ్ళు తగ్గించి పుణ్యం కట్టుకోండి. ఇంకా 2 ఏళ్ళు తగ్గిస్తే చిన్నపిల్ల అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో. తప్పే ఉందండి, ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని బోర్ కొట్టేదు. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? మీరు చూసుడే లేటు, ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం, ఈ కాన్సెప్ట్ పేరు మాస్టర్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి
అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మా సాబ్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మా సాబ్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మా సాబ్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మా సాబ్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మా సాబ్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా. ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? మా సాబ్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. రేపు పుట్టి ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. దా చెప్పు. ఇగో ఈ పోరుడు ఇంట్లో పాయకాళ్ళకి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినారంట. తుడుచుకోనికి ఆకులు దిక్కు ఇట్లా చూస్తున్నానంట. గంతనే ఫీల్ అవుకుంటాని. నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి. కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఏం చేయమంటావు మా సాబ్? స్కెచ్ చేసేటప్పుడు చెయ్యి షేక్ అవుతుంది. మందు మానే. మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మా సాబ్? చేతుల్లో షేక్ తగ్గి స్కెచ్ లో షేప్ వస్తుంది. ట్రై చేయి, రేపు కలుద్దాం. ఏమ్రా బట్టబాష్, ఆకులతోటి తుడుచుకోనికి చూస్తున్నాడు. అలా తప్పైపోయిందరా. నీ లోపు ఏముందో చెప్పనా? రేపు మాస్టర్ గారు రాగానే అదే చెప్తా. వాడేమన్నా నీలే కవలగాడారా? రేపు నిన్నే అడుగుతాడు.